నమస్తే. నిన్న నాగర్ కర్నూల్లో ఫైనాన్స్ మాఫియా దాదాపు 2500 మందిని 180 కోట్లకు పైగా ముంచిన కథనం మన తొలి వెలుగులో వచ్చింది. సో ఈ కథనం తర్వాత అందరూ సైలెంట్గా ఉంటారేమో అనుకున్నాం. కానీ ఈ 6 మంది దొంగల్లో ఒక దొంగ రెస్పాండ్ అయ్యిండు. ఆ దొంగ అంటున్నాడు, రెడ్లంతా ఏకం కావాలి, రెడ్డి అడ్వకేట్లంతా ఏకం కావాలి, సో వీళ్ళకి వ్యతిరేకంగా మనం కొట్లాడాలి అంటుండు. ఎవరికి వ్యతిరేకంగా? ఇప్పుడు ఈ బాధితులంతా పాపం రూపాయి కూడబెట్టుకోనో లేకపోతే ఇంకో రకంగానో ఎప్పుడో తరతరాల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కోల్పోతే ఎంతో కొంత పరిహారం ప్రభుత్వం నుంచి వస్తే ఆ వచ్చిన పరిహారం మొత్తాన్ని ఈ ఓం సాయిరామ్ అనే ఈ ఫైనాన్స్ కంపెనీలో ఈ 6 ముఠాగా ఏర్పడి దాదాపు 180 కోట్ల రూపాయలు దొబ్బేసారు. మొత్తం వాళ్ళ భార్యల పేర్ల మీద, పిల్లల పేర్ల మీద ఆస్తులు కూడబెట్టారు. ఈ టోటల్ ఎపిసోడ్లో మనం నిన్న వీడియో చేసిన తర్వాత కొంత కదలిక స్టార్ట్ అయింది. ఇవాళ మల్లు రవి దగ్గరికి కూడా, నాగర్ కర్నూలు ఎంపీ దగ్గరికి వీళ్ళంతా పోయారు. వాళ్ళతో పాటు పాషం యాదగిరి సార్ కూడా వెళ్ళడం జరిగింది. ఆయన నాకేం తెలియదు అంటున్నారట. మీరు తెలియదు అని తప్పుకుంటే కుదరదు అని సార్ గట్టిగానే వాయించి పడేసినట్టున్నారు. లేదు నేను ఒకవేళ ఈ సమస్యని పరిష్కరించలేకపోతే నేను ఎంపీగా ఉండి కూడా వేసి నేను రాజీనామా చేస్తాను కూడా వీళ్ళందరికీ హామీ ఇచ్చిండట. సో మనం భవిష్యత్తులో మరి ఆయన సమస్య పరిష్కరిస్తారా లేకపోతే రాజీనామా చేస్తారా అనేది చూడాలి. అయితే వీళ్ళంతా మళ్ళీ మన తొలి వెలుగు ఆఫీస్కి వచ్చిర్రు. సరే, మా దగ్గర ఆఫీస్ దగ్గర ప్లేస్ సరిపోకుండా ఏమో అక్కడ వీలు కాకపోతే పైకి రావడం కుదరకపోతే మళ్ళీ అందరు నేను ప్రెస్ క్లబ్కి తీసుకొచ్చిన, సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి. విషయం ఏంటంటే, ఎందుకు వచ్చిరు వీళ్ళంటే, మన తొలి వెలుగు మీద ఒక వీడియో చేసిండు. ఎవరైనా A10గా ఉన్న నాగం బుచ్చిరెడ్డి సురేందర్ రెడ్డి అనట ఆయన. A10 ఈయన టోటల్లీ అక్యూజ్డ్ పర్సన్స్లో A10గా ఉన్నాడు. ఈయన అడ్వకేట్ అట. ఈయన ఎక్కడ అడ్వకేట్ చేస్తున్నాడు? నేను హైకోర్టు అడ్వకేట్ అంటున్నాడు. సో ఈ హైకోర్టు అడ్వకేటు ఒక వీడియో చేసిండు. నేనేం తప్పు చేసినా, నేను కూడా బాధితున్నే. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు అంటే, అసలు నాకు సంబంధమే లేదు, నేను సంతకమే లేదు నాకు. ఆ సాయిబాబా అనే ఒక ఫైనాన్స్ వ్యాపారికి సంబంధించిన విషయం, ఆయన దగ్గర నేను కూడా బాధితున్నే. ఇందులో మొత్తం పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. నీ తరం కాదు నన్ను ఏం చేయడము, నువ్వు మొనగాడు అనుకుంటున్నావేమో, తంతం. ఎవరిని తంతావు? ఈ పేద ప్రజలకి సమాధానం చెప్పమని అడుగుతున్నాం. సో ఈ మొత్తానికైతే ఈ దొంగలు మన ట్రాప్లోకి వచ్చేసినారు. సమస్య పరిష్కారం కావాలి, సమస్య పరిష్కారం దిశగా మనం పనిచేయాలి. ఇంకా ఏమంటున్నారు, మీరు గోటికి కూడా పనికిరారు, మా నాయకుడు రేవంత్ రెడ్డి నాయకుడు అయితే మీరు తట్టుకోలేకపోతున్నారు, ఆయన రెడ్డి కాబట్టి మమ్మల్ని కూడా అందులోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు, రెడ్డి సోదరులారా ఏకంగండి, రెడ్డి న్యాయవాదులారా ఏకంగండి అంటున్నారు. నేను ఈ 2500 మందిలో దాదాపు 100 మంది పేద రెడ్లు ఉన్నారు. అంటే ఒక కమ్యూనిటీ ఫ్యామిలీలో ఉండి మీ కమ్యూనిటీకి సంబంధించిన పేద రెడ్లను కూడా ముంచిన దొంగలు మీరంతా. నేను తర్వాత ఎంక్వైరీ చేస్తే A10 బుచ్చిరెడ్డి పాత్ర ఏంది, ఈయన ఓన్లీ అడ్వకేట్ అని తెలుసుకుంటే ఈ టోటల్ ఎపిసోడ్కి సూత్రధారి మొత్తం ఈ బుచ్చిరెడ్డి అండ్ సురేందర్ రెడ్డి అలియాస్ సురేందర్ రెడ్డి. ఈ టోటల్ ఎపిసోడ్కి కర్త కర్మ క్రియ అతనే. ఈ కేసు కోర్టులో ఉండగా దాదాపు వీళ్ళకి ఆ సాయిబాబా అనేటోడు 6 ఎకరాల భూమిని వీళ్ళందరికీ బంచేస్తానేనని సిద్ధమైనప్పుడు 6 ఎకరాల దాని భూమిని 5 కోట్లున్న వాల్యూని 25 కోట్ల వాల్యూకి పెంచేసి మనిషి 50 గజాలు 60 గజాలు వీళ్ళకి అగ్రిమెంట్ లాగా చేసిండు. అగ్రిమెంట్ చేసి దాంట్లో ఆధార్ కార్డు నెంబర్లు కూడా తప్పుగా పెట్టిండట. అంటే 25 కోట్ల వాల్యూకి పెంచితే వీళ్ళకి ఒక 50 గజాలు ఇచ్చి దానికి 20 లక్షల వాల్యూ వేసేయచ్చు. ఇట్లా పెద్ద కుట్ర జరిగింది దీని వెనకాల. మొత్తం ఇందులో ప్రధానంగా నేను మళ్ళీ ఇందులో ఉన్న పేర్లు చదువుతున్నా. A1 ఇందులో 3 కోమటోళ్ళు ఉన్నారు, 3 రెడ్లు ఉన్నారు. మన కమ్యూనిటీతో సంబంధం లేదు. బీసీ కూడా ఒక ఆయన ఉన్నట్టున్నాడు. వాళ్ళు అంటున్నారు రెడ్డి కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నారు మీరు. మాకేం సంబంధం? బీసీలో ఉన్న దొంగలైతే దొంగని నిలబెడతాం. ఇందులో ఒక ఆయన ఉన్నాడు, మాట్లాడతాం ఖచ్చితంగా. కమ్యూనిటీకి ఏం సంబంధం? ఇప్పుడు ఉన్న రెడ్లందరూ నువ్వు దొంగవు కాబట్టి నీ వెనకాల రావాలనా? నువ్వు ఎక్కడ ప్రాక్టీస్ చేసినావు, ఎక్కడ అడ్వకేట్ గిరి చేస్తున్నావు? దీనికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందులో ప్రధానంగా ఉన్న వాళ్ళు ఏంటంటే A1 ఇట్యాల సాయిబాబు A1గా ఉన్నాడు. దాని తర్వాత A2గా ఇట్యాల ధనుంజయ్, A3గా ఇట్యాల బాలేశ్వర్. ఈ 3 అన్నదమ్ములు. దాని తర్వాత వాళ్ళ భార్యల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. అండ్ దాని తర్వాత 3 ఉన్నారు. నాగం బుచ్చిరెడ్డి అలియాస్ సురేందర్ రెడ్డి, జానకీరామ్ రెడ్డి, నాగం కరుణాకర్ రెడ్డి. ఈ జానకీరామ్ రెడ్డి అన్నట్టు ఆయన NFCలో ఎవరైనా ధనుంజయ ఇట్యాల ధనుంజయ్ అన్నట్టు ఆయన NFCలో ఇక్కడ కుషాయిగూడ దగ్గర ఉంటుంది. ఆయన జనరల్ చీఫ్ మేనేజర్గా ఉన్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి, ఫైనాన్స్ దందా చేస్తున్నాడు ఇక్కడ.
బాలీశ్వర్ అంటే ఆయన ఆర్టీసీ కంట్రోలర్గా ఉన్నాడు. ఇప్పుడు ఈ పేద ప్రజల వీళ్ళంతా ఒకసారి జరగనను ఇందులో రెడ్లు ఎంతమంది ఉన్నారు? మీరు రెడ్డి, మీతో పాటు రెడ్లు ఎంతమంది ఉన్నారు? మా ఊర్లో 10 మంది ఉన్నారు సార్. 10 మంది రెడ్లు ఉన్నారు. మొత్తం ఓవరాల్గా ఎంతమంది రెడ్లు? 150 మంది ఉంటారు. నేను ఈ ప్రస్తావన చేయట్లేదు రెడ్డి అని, ఆయన అడిగాడు కాబట్టి నేను రెడ్డిని కాబట్టి నన్ను అంటున్నారు అన్న ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి 2500 మందిలో 100 మంది రెడ్లు ఉన్నారు, పేద రెడ్లు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మేమే మాట్లాడతాం, మేమే మాట్లాడగలం. ఎంత దారుణం! తప్పు చేసి మళ్ళీ వీడియోలు మీడియాతో 2-3 యూట్యూబ్ ఛానళ్ళని పట్టుకొని వాళ్ళతో వీడియోలు చేయించి డిఫమేషన్ కేసు వేస్తున్నాడు. 1000 కోట్లకు డిఫమేషన్ కేసు వేసుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు పొద్దున నాకు నోటీస్ రావాలా, నీకు చేతనైతే నాకు నోటీస్ రావాలా. పేదోళ్ళని ముంచి సిగ్గులేదు కొంచెం కూడా. మళ్ళా మాట్లాడుతున్నారు. ఈయన దగ్గర ఒక దగ్గర డబ్బులు వచ్చేది ఉంటే ఈ పెద్ద మనిషి దగ్గర 10 లక్షల రూపాయలు ఆయన నీకు డబ్బులు ఇప్పిస్తాను 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఆయన ట్రాన్సాక్షన్ చూపిస్తున్నాడు. మాట్లాడదాం. పెద్ద మనిషి ఎన్ని డబ్బులు? 8,50,000 ఉన్నాయి సార్. 8,50,000. ఆయన ఏమంటున్నాడు, మేము వీడియో చేసినాం వీళ్ళందరి మీద, నాకు సంబంధం లేదు, నన్ను రెడ్డి కాబట్టి నన్ను ముందు పెడుతున్నాను అంటున్నాడు. మీరు కూడా రెడ్డే కదా? మేము రెడ్లే. మా ఊర్లో కూడా 10 మంది ఉన్నాం రెడ్లు. పేర్లు చెప్పమన్నా చెప్తాయి. ఇప్పుడు శివారెడ్డి, ఏమిరెడ్డి శివారెడ్డి, కొండకింది పద్మమ్మ, దొడ్ల నరసింహారెడ్డి, ఏమిరెడ్డి నరసింహారెడ్డి, కొండకింది స్వామిరెడ్డి, కొండకింది లక్ష్మారెడ్డి, బీరన్ లక్ష్మమ్మ, మోహన్ రెడ్డి, ఇంకా 2-3 ఉన్నారు సార్. ఇంకా వీళ్ళంతా రెడ్లే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎంతెంత డబ్బులు వాళ్ళు ఏమిటాయి? ఒక ఆయన స్వామిరెడ్డి అనేట ఆయన 28 లక్షలు ఉన్నాయి. 28 లక్షలు ఉన్నాయి. 28 లక్షలు ఇదే ఓం సాయి ఫైనాన్స్ అలానే ఉన్నాయి. అలానే ఉన్నాయి. ఇప్పుడు నేను ఏమంటుండంటే నాకేం సంబంధం, అసలు బుచ్చిరెడ్డి అనే టైంకి దానికి సంబంధమే లేదు. నేనేదో ఆ సాయిబాబు తరపున ఏదో వకాలత్ వేసి కేసు ఏదో వాదిస్తున్నా, వాళ్ళకి న్యాయం చేయాలని ఆయన భూమిని ప్లాట్ల కింద వంచిన ఆల్రెడీ. అసలైన ఆయన బుచ్చిరెడ్డి. ఎట్లా ఆయన పాత్ర ఏంది ఇందులో? ఇప్పుడు ఆయన వకాలత్ చేసి ఏం చక్కగా చేసాడు. మన సాయిబాబాను చెడగొట్టిన ఆయన అది అస్సలైంది మెయిన్ పాయింట్ అది. అంతే సార్. అంటే మీరు మాట్లాడిరా ఆయన దగ్గరికి వెళ్ళి, సురేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి? ఎప్పుడైనా మేమేం మాట్లాడలే కానీ ఆయన నాగపూర్లో అంతా నేను ఇప్పిస్తా అది ఇది అని మాట్లాడినట్టు. అప్పుడు నాకేం పరిచయం లేడు ఆయన. ఎందుకని ఉత్తమ మాటలని మాట్లాడకూడదు. కరుణాకర్ రెడ్డి ఏం చేసిండు, చిచ్చా మీ పైసలు ఎక్కడ బుక్ అన్నాడు. అంటే ఇప్పిస్తారు కదా వీళ్ళు పెద్ద మనుషులు ఉండరు అని అనుకుంటే, సరే 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 అనుకుంటే వచ్చి లాస్ట్కి వచ్చి ఏం లేచి ఆయన తాన మొత్తం ఏడిది లేదు అడిగిదాడు ఆయనను అని అనుకుంటూ వచ్చాడు సార్. ప్లాట్లు ఏంది? ఆ ప్లాట్లు ఏదో చేసినట్టు కదా నానులనా సార్? నా ప్లాట్ల సంగతి నాకు సరిగ్గా రాలేదు. ఇప్పుడు బుచ్చిరెడ్డితో ఎవరమ్మా మాట్లాడింది? సురేందర్ రెడ్డితో మాట్లాడిన ఎవరన్నా? నువ్వు మాట్లాడినావు సురేందర్ రెడ్డితో? ఆ వీడియో చూసినావా? పొద్దుగాల ఆయన మాతో ఏమంటుండు? ఆయన మాట్లాడింది విన్నావు కదా? ఇన్నా సార్, నీకు ఎప్పుడైతే నిన్ను అన్నాడో మాకందరికి తాడులు తీసుకొచ్చి ఆయన తాడు మాకందరికి వేసి ఆయన నిజాయితీడు అయితే మా జనంలోకి వచ్చి ఇందిరాబార్ కాడ ఉపయోగ చేసుకోవాను. దొంగలు ఎవరు, దొరలు ఎవరు, వాళ్ళు నిజం ఎవరు, కరెక్ట్ అయిన వాళ్ళు అయితే 2 సంవత్సరాలకు వెళ్ళి గ్రామాన్ని ఎందుకు కాపాడారు, గ్రామాన్ని ఎందుకు ఎక్కేసుకోరు? తిననోళ్ళు అయితే గ్రామ ప్రజలని ఓట్లకు వస్తారు కానీ గ్రామ ఆపరేటర్ ఇప్పుడు తిననికే ఉంది. కానీ సురేందర్ రెడ్డిని కలిసిన ఎప్పుడన్నా? సురేందర్ రెడ్డి కలిసినా, డబ్బులు ఇప్పి అని అడిగినా, నేను ఒక కమిషన్ కానీ నీతో కమిషన్ తీసుకుంటే నీవు నీ భర్త 10 మందిలో మాట్లాడతారు, నాకు సంబంధం లేదు అని చెప్పి పిచ్చిరెడ్డి కోటారింటి కాడ నన్ను నా భర్తను మెడవాటి తెప్పించారు. పిచ్చిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, జానకరావు రెడ్డి మమ్మల్ని అమ్మగారిని మెడవాటి తెప్పించాడు. ఇలా నిజాతి అయితే నిజాతిగా ఉంటే మా నాయన కొడితే నేను చెప్తున్నా, మీరు కరెక్ట్గా ఉంటే, మీరు దొంగలు కాకపోతే ఇద్దరు పార్కాడికి రాండి. మీరు నాగనూరులో 1,20,00,000 కోటోడు అమ్మి ప్రజలకు పైసలు ఇస్తా అంటే నీవు అడ్డపడేది అవసరం వచ్చింది. నీవు అడ్డపడి 6 కోట్ల రూపాయలకు నేను తీసుకుంటా అని చెప్పి నీవు 6 ఎకరాల పొలం నీవు ఎట్లా చేసుకుంటావు? ఏ రకంగా చేసుకుంటావు? నీ రెట్ల పేరున నువ్వు ప్లాట్లు ఇస్తావు? బీసీలకి ఇవ్వవా, ఎస్సీలకి ఇవ్వవా,
పా ఎంత దూరమైన పోతావు నీవు తొంగోడు కావు నీ ఊరిలో ఎందుకు కాపాడవు నీవు కరెక్ట్ అయినవుడవే నేను కాదంటే లేను నీవు నీ మా ఊరికి ఎందుకు కాపాడాలి ఓకే ఏమమ్మా ఆయన గురించి ఆయనేనా మొత్తం కరుణాకర్ రెడ్డి పార్టీ ఇప్పిస్తా అన్నాడు మా పిల్ల 25 లక్షలు ఉన్నాయి పార్టీ ఇప్పిస్తా అంటే మేము రూమ్ కాడికి పోయిన నారకాలకు పోతే లేడు లేకపోతే 2-3 దినాలు అయ్యాక వస్తాడు ఇస్తా అన్నారు ఇస్తా అన్నాక ఇంక ఇవ్వకుండా పోయినరు మీ ఎంత డబ్బులు 25 లక్షలు మా పిల్లలే మా పిల్లలే వెళ్ళాయి ఇల్లు కట్టుకోవాలని సురేందర్ రెడ్డిని ఎప్పుడైనా కలిసినావాను సురేందర్ రెడ్డిని కలిసలే గాని మళ్ళా బిజిరెడ్డిని అడిగిండు మా ఆయన పోయి ఆయనే అమ్మా బుచ్చిరెడ్డి కరుణాకర్ అడిగిన కరుణాకర్ పాటు మళ్ళా బుచ్చిరెడ్డి ఏమన్నాడు బిచ్చిరెడ్డి ఇంకెవరు వాళ్ళ తెచ్చి పెట్టకూడదా మీ వాళ్ళు మా పిల్లల పైసలు ఉన్నాయి అని మా ఆయన అడిగితే ఇంకెవరు వాళ్ళ తెచ్చి పెట్టకూడదా మీ వాళ్ళు మీ పక్కన వాళ్ళు తొలక రాకూడదు ఇంకెవరు అన్నా అని అన్నాడంట ఇప్పుడు ఈయన ఎప్పుడన్నా చూసిరా మీరు బుచ్చిరెడ్డిని చూసినావు మా ఊళ్ళోనే కదా నాకేం సంబంధం లేదంటుండు కదా ఆయన ఎందుకు లేదు ఆయన సర్పంచ్ ఎమ్మెల్యే మమ్మల్ని ఓట్లు వేపించుకొని లాయర్ అయ్యి ఓట్లు వేపించుకొని మాకు మందు పోసి కళ్ళు పోసి మా మొగోళ్ళకు మట్టం పెద్ద అయ్యి అంత తిరిగి అంత పెద్దగా అయ్యి మమ్మల్ని బోడ చేసిండు పాటలు ఇప్పిస్తాడు ఆడ ఊరికాడ నానూలి కాడ చేసి పాటలు ఇప్పిస్తానే చెప్పిండు ఎవరికి ఇయ్యాలి కాపాలకు లేయాలి ఎవరికి ఇయ్యాలి ఎన్నమ్మా మీ ఎంత డబ్బులు సార్ నా పిల్లలు అయితే తండ్రి చచ్చిపోయాడు ఇగో సన్న పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు తండ్రి చచ్చిపోయాడు 4 సంవత్సరాల 2 లక్షలు ఉన్నాయి ఇలా ఎవరు ఇలా నాయనయ్య మీ కొడుకు ఆయన పేర్లు 2 లక్షలు ఉన్నాయి ఇదంతా వాందేనా అకౌంట్ ఇది అకౌంట్ ఉంది 2 లక్షలు ఉన్నాయి ఇలా 4 లక్షలు 4 లక్షలు 2,28,000 ఉన్నాయి 4,28,000 ఈడో 40,000 ఉన్నాయి 2,70,000 2,70,000 ఈడొక 70,000 ఉన్నట్టు దాదాపు 3-4 లక్షలు ఉన్నట్టున్నాయిగా 3-4 లక్షలు 1,15,000 ఉన్నాయి ఇదెవరిదమ్మా ఇది నా పెద్ద కొడుకు పిల్లలు మా ముసలోళ్ళు 84,000 ఆకలి కొని దూప 4 లక్షలు ఉన్నాయి ఎవరి పేరు మీద బంగారమ్మ నేనే సార్ సార్ 1,80,000 ఇట్లెట్లా పెట్టిరమ్మా కానీ నమ్మి ఇంకేం చేద్దాం సార్ కూలినాలు చేసుకున్నాము కొడుకులు కూడా లేరు పడితే కూలినాలు చేసుకున్నాము మేము ఇంత కష్టం వచ్చింది ఆ కష్టం ఈ కష్టం ఇంత బొర్రె పిల్లలు తెచ్చుకొని సాక్కున్నాం అమ్ముకున్నాం కొండ వైపు నా చేత కాకపోతే ఇంత గంజి పోస్తారు వాళ్ళు అవి అన్న చూసి గంజి పోస్తారని ఎవరెవరిని కలిసిన పైసలు పోయినాయి అన్న తర్వాత బిచ్చిరెడ్డిని అడిగినాం ఏమన్నాడు బిచ్చిరెడ్డి మాకు ఎలాంటి సంబంధం లేదు కుర్రోలు మా దగ్గర రావద్దు మమ్మల్ని అడిగి పెట్టలేదు మా తానికి రావద్దు నా యాకిట్లకు వస్తే చెప్పు మెడకు కడతా అన్నాడు ఇంకా మేము పోతలేము ఆయన దగ్గరికి ఎందుకు పోయారు ఇట్లే దగ్గర తొలత అని పోయినాం అడిగినాం అయ్యా ఎట్లా చేస్తాం మేము మళ్ళీ ఇస్తామని కొంట ఆయన తన పెడితే ఇకపోయి సన్న పిల్లలు 3 ఆడపిల్లలు తండ్రిని చంపిరి అట్లా ఏంది లేదు ఆటోటాక్ వచ్చి చచ్చిపోయింది అంటే అట్లా ఊకుంటుంది చచ్చిపోయిండు గొంతు విసికి సావదెంగినరు ఎవరు సావదెంగినరు గొంతు విసికి ఇంకా గొంతు విసికి పండ పెట్టిపోయినరు మా ఊరి అంత రేవేల సందనం మా ఊరి సందనం ఇంకా పోయి చూసుకొని వాళ్ళే వచ్చి మళ్ళీ మాకు చెప్తే ఇంకా తాలకు పోయి చూసుకుంటే ఏం లేదు ఆటోటాక్ వచ్చి గుండె గొంతు తీసుకొని చచ్చిపోయాడు అని చెప్పిండు ఆయన్నే ఇప్పుడు బుచ్చిరెడ్డిని కలిసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇంకిల్లా అమ్మా నువ్వు కలిసినవా ఏమన్నాడు సార్ ఇది విప్లవం ముట్టిందే మా ఊళ్ళో ఆయన వల్లనే ఆయన లేకపోతే కొంటాడు పైసలు ఇచ్చు బుచ్చిరెడ్డి లేకపోతే పైసలు ఇచ్చు రారా మెడవని చెప్తాడు ఏమన్నాడు కొట్టనికి పోతాడు ఆయన పేరు 4 ప్లాట్లు చేసుకున్నాడు ఏంటి ఆటోటేక్ లేదు అది మంది సైడ్ పెట్టి బతికిండు 10 సంవత్సరాలు ఊళ్ళోకి వస్తాడు ఇది ఇచ్చినమే ఆయనది దీనికి మొత్తం ఈయన కరుణాకర్ 20 కాలు పెడితే ఇది బ్యాంకులు బంద్ అని 2 బ్యాంకులు ఆంధ్ర బ్యాంకులు ఇది దీనిలో కాలు పెట్టిండు ఏడికి పిలిచినావు రా కొంటాడు అన్న పెట్టుకున్నాడు ఇది ఉన్నగా ఇది వాస్తవం మామూలు కలిసి 24 గంటలు సాయిబాబా ఏడున్నదో తెలియదు నార్కాలలో ఉన్నాడు సార్ 5 రూపాయలు సాయిబాబా దగ్గర పోతే సాయిబాబా దగ్గరికి పోతే ఏమన్నాడు ఇప్పుడు ఈయన గురించి ఏమన్నా ఎవరు ఈయన బిచ్చడి గురించి నా జీవి ఆయన చేతిలో ఉంది అన్నాడు నా జీవి చేతిలో ఉంది అన్నాడు అరే చెప్పురా మందిరా అంటే నేను చెప్పాను ఒకవేళ చెప్తే నా జీవి ఆయన చేతిలో ఉంది అంటాడు నా ప్రాణం బుచ్చిరెడ్డి చేతిలో అంటే ఇది భయపెట్టిన కొడుకు ఒక్క మాట చెప్పిన నీ జీవి ఇస్తా అన్నాడు ఆ భయంతో చెప్తలేడు ఇది వాస్తవం ఏమమ్మా ఎంత
మాట్లాడరాదు. ఆ? 10 లక్షలు ఉన్నాయి. ఎందుకు పెట్టినావు మరి ఆడ? భూమి పోయింది పెట్టిన సార్ ఏం చేస్తాం భూమి పోయిందని పెట్టినావు పైసలు రాగానే. ఎవరెవరిని కలిసినావు మరి పైసలు పెట్టినాక? ఆయన జానకి రెడ్డికి రెడ్డిని కలిసినావు. ఆ. కరుణాకరను ఆయన ఆయన పేరు ఇంకో ఆయన పేరు ఇంకొక ఆయన పేరు ధనంజయ. ధనజయ్ అన్న ఏమన్నారు మరి? ఇస్తా అన్నారు. ఇస్తాం కావాలి 7 ఇస్తాము అని రా పెద్ద మనిషి. ఇవాళ రేపట్ల ఇస్తాం. ఈయన నిన్న కూడా మాట్లాడిండు కదా. ఈయన మీరు చూడాలి దయచేసి. వీళ్ళ కొడుకు ఆర్మీలో ప్రాణాలు కోల్పోయిండు బార్డర్ లో. గవర్నమెంట్ నుంచి 40 లక్షల రూపాయల అకౌంట్ పడితే ఈ దొంగలంతా బ్యాంకుకి పోయి ఈయన చేత సంతకాలు ఫింగర్ ప్రింట్స్ పెట్టించుకొని డ్రా చేసుకున్నారు. ఫైనాన్స్ పిచ్చోడై ఆడ బస్ స్టాండ్ అలా తిరుగుతుంటే ఎంతమంది బిడ్డల పెళ్లిలు కావాలి? ఇంకా ఇంకొక ఆమె పెళ్లికి కావాల్సి ఉన్నది. ఆ డబ్బులన్నీ పోయి ఇప్పుడు ఆయన పిచ్చోడా తిరుగుతుంటే వీళ్ళందరూ పోయి పట్టుకొచ్చి ఇటు దాకా తీసుకొచ్చారు. నిన్న వచ్చిండు. ఎంత ఘోరం చూడాలి. ఏం చేస్తారు ఇప్పుడు మాకేం సంబంధం లేదంటున్నా ఆయన బుచ్చిరెడ్డి. లేదు సార్, ధనంజయ బుచ్చిరెడ్డి కరుణాకర్ రెడ్డి ధనంజయ వీళ్ళే సంతకం పెట్టించుకున్నారు. ఎవరిని కలిసినావు నువ్వు? ఈ పైసలు ఏమైనా? ఈ పైసలు పోయినాక నేను చక్కగా నేను ఎస్ఐ దగ్గర పోయినా సార్. నా పైసలు పోయి ఎస్ఐ దగ్గర పోతే అదే తిక్కువ వాళ్ళకి ఎందుకు ఇచ్చినవారు అంటే ఎస్ఐ అన్నాడు. ఎస్ఐ నాకు సిఐ తోడుకో పోరాడు అని తోడిచ్చిండు. పోతే అరే మళ్ళీ నీ చెడిపోయింది కదా ఆ కొడుకులు అంతా మమ్మల్ని డ్రామాలు ఆడుతున్నాడు అన్నాడు సిఐ సారు. సిఐ సార్ అట్లా మరి ఇంకెక్కడ పోతారంట అంటే ఎమ్మెల్యే దగ్గర పోయినా. మరి జనార్దన్ రెడ్డి ఉన్నాడు సార్ అప్పుడు. మరి జనార్దన్ రెడ్డి దగ్గర పోయినా. మరి జనార్దన్ రెడ్డి దగ్గర పోతే మరి జనార్దన్ రెడ్డి ఏమన్నాడంటే అరే ఎలక్షన్ అయిపోయి నువ్వు రా నేను ఇప్పిస్తాను అన్నాడు. ఎలక్షన్ అయిపోయింది ఇంక ఇప్పేదే వాడు మొండి కింద వాడు రా ఇచ్చినట్టు తీసుకుంది కానీ అన్నాడు. ఏం చేద్దే దేవుడా అని ఇంక మడసాంగ్ ఉండి ఇంక అట్లే కలిసినవా? కరుణాకర్ రెడ్డి కలిసిన సార్. నేను ఇస్తారా వాళ్ళ కోటల బాధలు నేను 2 ఎకరాల భూమి పడ చేస్తావు కదా. నేను రోజు ఎందుకు పోతున్నావు? నువ్వు ఎస్పీ తోడికి పోతున్నావు. ఇయ్యలే సారు ఎస్పీ దగ్గర నేను రోజు పోయినా. ఎస్పీ దగ్గర రోజు ఎస్పీ నేను ఇప్పిస్తా ఉన్నా అని ఎస్పీ సాబ్ అన్నాడు. మంచిగా చెప్పిండు ఆయన. పిలిచిండు వాళ్ళందరూ పిలిచింది సారు. నేను రాని ముసలి ఒక ఆర్మీ జవాన్ తండ్రిని ఏడిపిస్తున్నారు మీరు, నాకు బాధలు అనిపిస్తున్నాయి మీరు రాని అని అందరిని పిలిపించిండు. వాళ్ళను పిలిపిస్తే సారు మనం ఎట్లా చేసి సార్ చేస్తాం ముసలి ఏడుస్తున్నాడు పాపం అని అన్నాడు సార్ తోటి. ఎస్పీ సాబ్ తోటి అన్నారు. ఇది ఎవరి ధనంజయ అని. ఏడుంటున్నారు మీరు? ఎవరు? మాది నార్కాల్లో ఉంటున్నాం సార్. గోటేలో ఉండబుద్ధి కాకుండా అయింది. మా పిల్లలకు షుగర్ బీపీ ఎప్పుడు హాస్పిటల్ చూపుకోము. ఇంకా నాకు పరిస్థితి బాగాలేదు సార్. 4 ఏరియాల్లో వాళ్ళు ఉన్నారు. 2500 మంది ఉన్నారు. 2500 మంది ఇంత లంగా పని చేసి మళ్ళీ వీడియోలు చేసి మాదేం తప్పు లేదు రెడ్లంతేకం కావాలని మాట్లాడుతున్నాడు. అంటే ఇది మళ్ళీ రెడ్లకు పూస్తున్నాడు. రెడ్లకు మళ్ళీ 100 మంది పేద రెడ్లని ఇక్కడ మోసం చేసిరు. మళ్ళీ 100 మంది పేద రెడ్లు ఉన్నారు ఇంట్లో. దాదాపు 30 మంది సూసైడ్ దాకా పోయిర్రు. 105 మంది చనిపోయారు. ఇందులో పైసలు ఇచ్చిన తర్వాత 105 మంది ప్రాణాలు కోల్పోయారు. గవర్నమెంట్ ఇప్పటికే సుమోటో కింద అసలు వీడియోలు చూసాను ఇంతవరకు కేసు బుక్ చేసి ఈ దొంగలందరినీ అరెస్ట్ చేయాలి. ఇప్పటికీ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. ఎమ్మెల్యేల ప్రచారంలో పాల్గొంటున్నారు వీళ్ళంతా. ఈయన నేను అడ్వకేట్ నా మీద ఎట్లా కేసు పెడతావు? నువ్వు అడ్వకేట్ అయితే ఏంది? అడ్వకేట్ అయితే నువ్వు ఈ దొంగ లంగ పని చేయమని చెప్పిరా? నువ్వు రేపు డిఫమేషన్ వేస్తున్నావా లేదా నా మీద? నేను రెడీగా ఉన్నా. నువ్వు డిఫమేషన్ వేస్తున్నావా లేదా? ఇందులో ఎందుకు ఏటన్గా పెట్టిరు? ఏటానికి ఎందుకు పెట్టిరు అంటే చాలా మంది మీద కేసులు అయితే నా మీద కూడా గట్లనే. నువ్వేం క్వశ్చన్ చేసినావు? గవర్నమెంట్ మీద క్వశ్చన్ చేస్తే ప్రశ్నిస్తే నీ మీద ఏమైనా దొంగ కేసు పెట్టిరా? ఇది ఏం కేసు? ఇది చీటింగ్ కేసు. ఇది ఇంత దారుణంగా మోసం చేసి అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి ఇందులో. ఎస్సీల నుంచి మొదలు పెడితే పెద్ద అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు. కులాలతో సంబంధం లేదు మోసం చేసేవాడు. ఎవడైతే ఏముంది? నువ్వు దమ్ముంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తావా? లేకపోతే నాగర్ కర్నూలులో ఫంక్షన్ హాల్ మాట్లాడి మీటింగ్ పెట్టాలనా? ఈ 6 దొంగలాడికి రావాలి. మేమేం తప్పు చేయలేదని మీరు డాక్యుమెంట్స్తో సహా మీరు రావాలి. నేను చూస్తున్నా, ఇంకొక వారం రోజులు చూస్తున్నాను. నా మీద డిఫమేషన్ వేస్తే కోట్ల కొట్లాడతా. లేదంటే వీళ్ళందరూ బార్ అసోసియేషన్ ముందుకు వచ్చి ధర్నా చేస్తారు. ధర్నా మీన్స్ ఉన్న అడ్వకేట్లు అందరిని అడుగుతారు. ఇట్లాంటి వాళ్ళకి మనం ఎట్లా అడ్వకేట్లుగా కోర్టులో కేసులు వాదిస్తారని. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఆయన వీడియో చూసారు కదా మీరు. ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్స్ కరెక్టేనా? అన్ని అబద్ధాలు, అవి మాయ మాటలు. ఇప్పుడు ఆయన అన్న దాంట్లో 2-3 ఇప్పుడు ఈయన కొట్లాడుతున్నాడు వీళ్ళ తరపున 2-3 అంశాలు ఉన్నాయి.
ఇప్పుడు ప్లాటింగ్ అయింది ఆల్రెడీ, వీళ్ళకి ఇద్దాం అనుకుంటే వీళ్ళే డిస్మిస్ చేసిరు కేసుని ఏదో అని ఏదో మాట్లాడుతున్నారు. ప్లాటింగ్ అయితే అది 10 సంవత్సరాలకి వెళ్ళి కోర్టులో కేసు నడుస్తుంది. ఆల్రెడీ వడ్డీర వల్ల పెరిగిన స్టేటస్కో అన్లిమిటెడ్ స్టేటస్కో ఉంది. అన్లిమిటెడ్ స్టేటస్కో ఉన్న భూమిని కోర్టులో వీడు ఎట్లా ప్లాటింగ్ చేస్తాడు? 5 కోట్ల 4 కోట్లున్నర వాల్యూ చేసేదాన్ని 25 కోట్లకి పేద ప్రజలకు 100 కోట్ల రూపాయలు తీసుకొని 20 లక్షలు ఉన్నోనికి 3 లక్షల భూమికి రాదు అసలు. అది రాదు. భూమికి ఎట్లా చేసినోడు ప్లాట్ చేసినోడు దొంగనే, చేపించుకున్నోడు నేరస్తులు అవుతారు. కోర్టులో స్టేటస్కో ఉన్నప్పుడు వీడు ఎట్లా ప్లాటింగ్ చేస్తాడు? ఈయనకేం రైట్స్ ఉన్నాయి? అప్పుడు ఆ డబ్బులు తీసుకున్నది ఆయన, మరి నాకు ఆయనకు సంబంధమే లేనప్పుడు ఈయన ఎందుకు ప్లాటింగ్ చేసి? దీని కర్త కర్మ క్రియ మొత్తం అతనే. సురేందర్ రెడ్డి అనే వ్యక్తే మొత్తం. నాగం సురేందర్ రెడ్డి అలియాస్ కర్త కర్మ క్రియ అంతా అతనే. ఇంకా ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, ఇప్పుడు నా మీద మామూలుగానే కేసు అయింది, కేసు అయినంత మాత్రం నేను దొంగని ఎట్లా అయితే అంటున్నాడు కదా. మామూలు కేసు అయితే ఇప్పుడు నేను ఉడక 2 సంవత్సరాలకి వెళ్ళి బాధ్యత తరఫున కొట్లాడుతున్నా. మళ్ళీ వీళ్ళందరూ నా మీద ఒక కేసు పెట్టాలి కదా. ఫైనాన్స్ చీటింగ్లో ఉన్నాడని నాకు ఊకే రాయొచ్చు కదా. మళ్ళీ నా మీద కేసు ఎందుకు పెట్టలే? ఫైనాన్స్లో ఇప్పుడు ఉత్తగా తిరిగితే ఎందుకు కేసు పెడతాను అంటున్నా. ప్రధాన దీనికి టీం లీడరే నాగం పిచ్చిరెడ్డి అలియాస్ సురేందర్ రెడ్డి. ఇప్పుడు ఆయన అంటున్నాడు నేనే బాధితుడిని, నా 4-5 కోట్లు పోయినాయి అంటుండగా. 4-5 కోట్లు పోనీకి అది ఇల్లీగల్ ఫైనాన్స్, గుర్తింపే లేదు, దానికి ఎలాంటి లేదు. అటువంటి అడ్వకేట్, తెలిసిన అడ్వకేట్ ఎట్లా డబ్బులు పెడతాడు? ఏ విధంగా డబ్బులు పెడతాడు? ఆ ఫైనాన్స్ గుర్తింపే లేదు, ఎలాంటిది ఇల్లీగల్ దాంట్లో ఈయన ఒక న్యాయవాది ఉండి ఎట్లా డబ్బులు డిపాజిట్ చేస్తాడు? 4-5 కోట్లు అంటుండ. 4-5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? 4-5 కోట్లు, అరే కొద్దిగా 4-5 కోట్లు ఆయనకి ఎక్కడికి వెళ్ళి డబ్బులు వచ్చినాయి? ఆయన అడ్వకేట్ ఆయన అడ్వకేట్ 22 సంవత్సరాల నా న్యాయవాదిని అంటున్నాడు. 22 సంవత్సరాలలో ఆయన ఏ కేసులో ఎన్ని కేసులు వేసిండు, ఆయనకు వచ్చిన ఫీజులు ఎన్ని, ఆయనకు వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ని, అది చూపవను. ఆయన అంతా ఏ కేసులో ఏ కోర్టులో ఆయన కేసులు గీసలేడు. అంతా డ్రెస్సింగ్ మెయింటైన్ చేసి అంతా సెటిల్మెంట్లే. వీళ్ళ పేరు వాళ్ళ పేరు లీడర్లు చెప్పి సెటిల్మెంటే అంతే. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, నేను కేసు చేసిన వకాలా తీసుకొని వీళ్ళ తరపున కొట్లాడుతుంటే కేసు డిస్మిస్ అయ్యేలాగా చేసారు వీళ్ళే పక్కన ఉన్న వాళ్ళే అని ఆయన 2017లో కేసు వేసి అవతల వ్యక్తులు ఈయనకి దీనికి సంబంధించిన దాన్ని కౌంటర్ వేయకుండా ఈయన ఏం ఫైల్ చేసి నేను మొత్తం రేపు ఆయన డేట్ ఆయన డిసైడ్ చేస్తాడా? వారం రోజుల డేట్ ఇస్తున్నాము. హైదరాబాద్లో కూర్చున్నామా, నాగర్ కర్నూల్లో కూర్చున్నామా, ఏడ కూర్చున్నాం ప్లేసు. నేను కూడా ఒక 5 మంది సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లను తీసుకొస్తా, 2 రిటైర్డ్ జడ్జిలు తీసుకొస్తా, మేధావులను తీసుకొస్తా, కూర్చొని బాధితుల సమక్షంలో ఏం జరిగిందో. ఇందులో నేను ఇప్పుడు అంటున్నా కదా, చేసిన తప్పుకు వాళ్ళు ఏ శిక్ష నిర్ణయిస్తే దానికి ఆయన ఊరేసుకుంటాడా? లేకపోతే మేము తిరిగేటోళ్ళు అంటున్నా మాదేమన్నా నిరూపణ నాడే ఊరేసుకుంటే రెడీ, ఏ శిక్షకైనా సిద్ధం. మీకేం మోసం చేసిండు? 10 లక్షలు నాకు 10 లక్షలు. నాకు ఇండియన్ హోమ్, నేను ఒక సివిల్ కాంట్రాక్టర్. ఇండియన్ హోమ్ పైప్ కంపెనీలో నాకు 4.5 కోట్లు డబ్బులు రావాల్సిందే. నేను నీకు బిల్లు ఇప్పిస్తా, నాకు వేరే మంత్రులు తెలుసు, ఒక 10 లక్షలు అని చెప్పి నా అకౌంట్కి వెళ్ళి, నా కంపెనీ అకౌంట్కి వెళ్ళి 10 లక్షలు 2020లో ట్రాన్స్ఫర్ చేసిన. ఎవిడెన్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, అది మీకు ఇస్తా ఇప్పుడు. బ్యాగ్ చెప్పనా? బ్యాగ్ ఎవిడెన్స్తో సహా 10 లక్షలు నీకు మేనేజ్ చేసి నీకు 4 కోట్లు ఇప్పిస్తాను. ఆ తర్వాత ఒక 4 లక్షలు తీసుకున్నాడు. ఆ 4 లక్షలు మా భార్య కొట్టలేక 4 లక్షలు చెక్ రాసి రిటర్న్ ఇచ్చాడు. 10 లక్షల రూపాయలే. ఇంకా ఆయన చేసేది మొత్తం మోసాలే. దీనికి కేసు అన్నాడు. ఆయన లా వృత్తి ఏం చేసిండు ఆ కథ, దీనికి సంబంధించిన డాక్యుమెంట్ ఎవిడెన్స్, ఫైనాన్స్కి మొత్తం ప్రధాన కర్త ఆయననే. దీంట్లో ఆయన తప్పు అది అంటే సార్ ఏడున్నాడు సార్ ఒక్కసారి రండి. ఇంకోటేనా, ఇప్పుడు అయ్యేదానికి నేను హైదరాబాద్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బాధితులందరిని పిలిపిస్తా, ఈ న్యాయవాదులను పిలిపిస్తా, మేధావులను పిలిపిస్తా. ఆ 6 మంది నిందితో ఇప్పుడు ఆ 6గురిలో 6 మంది నిందితులు ఇస్తా. ఖర్చు నేను పెట్టుకుంటా. డేటు వారం రోజులు రమ్మను. రాలేదంటే ఆయన ఇంటికే మీ బాధితులంతా కలిసి మేధావులను తీసుకొని ఇంటికే పోవచ్చు. ఇప్పుడు మీరు కూడా ఉదయం మల్లురవి దగ్గరికి పోయినట్టున్నారు. మన మీద ఒక వీడియో చేసిండు. మా మీద ఇది రెడ్లంతా ఏకం కావాలి, రెడ్డి అడ్వకేట్లు అంతా ఏకం కావాలి, అడ్వకేట్ అయితే మా మీద ఇట్లా మాట్లాడతారా, ఎట్లా మాట్లాడతారు, నేను అడ్వకేట్ని కదా అని అంటున్నారు. ఇప్పుడు ఇది ఎట్లా, ఏ రకంగా చూడాలి? ఇప్పుడు వీళ్ళు బాధితులు అంతా చెప్తున్నారు ఆయన పేరు మొత్తం ఆయనే ఉన్నాడు, ఇంకెవరు లేరండి. ఈ 6గురికి సంబంధించి ఆయన బలహీనంగా ఉన్నాడు కాబట్టి అట్లా మాట్లాడు. రెడ్లందరినీ ఎందుకు ఏకం చేయాలని చూస్తున్నారంటే ఆయన తప్పు చేసినట్టు లెక్క. ఇలా కూడా 100 మంది పేద రెడ్లు ఉన్నారు కదా, పేద రెడ్లు ఉన్నారు. అందుకని ఏం చెప్తారంటే సామెత కట్టమంచి రామలింగారెడ్డి చెప్పిండు, ప్రతి దరిద్రపు రెడ్డి సంపన్న రెడ్డికి బంధువు, కానీ ఏ సంపన్న రెడ్డి ఏ దరిద్రపు రెడ్డికి బంధువు కాదు.
మరి పేద రెడ్లకు వీళ్ళు బంధువులా? మరి 100 మంది సపోర్ట్ ఎందుకు తీసుకోవాలి? వాళ్ళకి ఎందుకు వక్కాలు తప్పించుకోలే? వాళ్ళ తరఫున ఎందుకు మాట్లాడలే? ఎందుకంటే అంటే పేద రెడ్లను దరిద్రపు రెడ్లను సంపన్న రెడ్డి ఎందుకు తీసుకుంటాడు? వకీలు ఎందుకు తీసుకుంటాడు? తీసుకోడు. వకీలు అంటే పైసలు ఇవ్వాలి కదా, కమిషన్ ఇవ్వాలి, ఎంత పర్సెంటేజ్ అని అడగాలి, అది జరుగుతుంది అదే కదా. అందుకని ఆయన పేదోళ్ళ తరఫున మాట్లాడు, దొంగల తరఫునే మాట్లాడతాడు. నేను కూడా పోయినా, ఎందుకు ఎట్లా పోయినావు? లాయరే ఎట్లా మునిగినావు నువ్వు? మునిగంటే తప్పే కదా. నువ్వు బద్మాషా బేకూఫా చెప్పు, నువ్వు ఏది నేను చెప్తున్నావు, ఏది అబద్ధం చెప్తున్నావు చెప్పు. అందుకని మనం కూడా లాయర్లందరూ కూడా రెడ్డి లాయర్లతో మీటింగ్ పెడదాం. ఇటువంటి దొంగలకు బత్తాసు పలుకుతారా? మనమే పెడదాం. రెడ్డి మనం బీసీల ఉద్యమం కాదు. బీసీల తర్వాత ముందు రెడ్డి లాయర్లను పిలిచి, ఏమయ్యా నేను కొండారెడ్డిని పిలుస్తా, ఇది న్యాయమైనా అడుగుతా నేను. నాకు 100 మంది లాయర్లు ఉన్నారు, తెలిసిన వాళ్ళు, రెడ్లే ఉన్నారు, మంచోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని పిలిచి అడుగుదాం. వాళ్ళ దగ్గర రా, నువ్వు ఆ రెడ్డి లాయర్ దగ్గర రా, అక్కడ సంజాయిషి నువ్వు మంచి చేసినావా చెడు చేసినావా? బాధితులకి న్యాయం చేయలేదు, ఇది ఏంది గొడవ అని దాని గురించి మాట్లాడక రెడ్లు అంత ఏకం కావాలి, రెడ్డి లాయర్లు అంత ఏకం కావాలని అంటే ఈ ఆలోచన ఏంది అసలు? అది ఎందుకంటే నేరం ఒప్పుకుంటున్నట్టు లెక్క, నేరం ఒప్పుకోలేక ఇండైరెక్ట్గా అటు డైవర్ట్ చేస్తుండు. అంటే నేను నేరస్తున్నాను చెప్పినట్టు లెక్క, పరోక్షంగా ఒప్పుకున్నట్టు లెక్క. నువ్వు చెప్పు, మరి ఇంత లాయర్ అయితే ఇంత కాలం వాళ్ళ తరఫున ఎందుకు మాట్లాడలే? పోలీస్ స్టేషన్కి ఎందుకు పోలే? కోర్టుకి ఎందుకు పోలే? తర్వాత ఎస్పీ దగ్గరికి ఎందుకు పోలే? రెవెన్యూ ఆఫీస్ దగ్గరికి ఎందుకు పోలే? ఫారెస్ట్ దగ్గరికి ఎందుకు పోలే? తర్వాత కాంపెన్సేషన్ ఇవ్వలేదని ఎందుకు పోయి అడగలేదు? నువ్వు ఎందుకు వీడియోలు అటువంటి ఎందుకు చేయలేదు? ఈ వీడియోలో ఎందుకు చేస్తున్నావు నువ్వు? వాళ్ళ తరఫున ఎందుకున్నావు? తర్వాత నిరంజన్ రెడ్డి ఎప్పుడైనా నిలదీసినావా? నువ్వు నిలదీయలేదంటే కుమ్మక్కైనావు. అంటే నువ్వు రెడ్డి, ఆయన రెడ్డి ఒకటేనా? సీఎం దగ్గరికి ఎందుకు పోలే మరి? అంటే నువ్వు సీఎంని అడుగుదాం. నువ్వు రెడ్ల సంఘం పెడుతున్నావా అని సీఎంని అడుగుదాం. నువ్వు ఆయన రేవంత్ రెడ్డి నీకు చెప్పించినా, నువ్వు రేవంత్ రెడ్డికి చెప్పిస్తున్నావా? ఎవరికి ఉండవో చెప్పాలి. రేవంత్ రెడ్డిని పోయి అడుగుదాం, ఏమయ్యా నువ్వు రెడ్ల సంఘం పెడుతున్నావా అని అడుగుదాము. పెట్టి దాన్ని బట్టి మనం చూద్దాం. నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ పంచాయతీ పెడదాము. వచ్చి సంజాయిషిని మన ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెడదాము. నువ్వు అక్కడెక్కడో కూర్చొని నాగర్కులను నక్కి నువ్వు చెప్పొద్దు. హైదరాబాద్కి వచ్చి ప్రెస్ క్లబ్లో ఇక్కడ పెట్టు, మేము పెడతాం, ఈ బాధితులందరినీ పిలుస్తాము. ఇక్కడికి వచ్చి నువ్వు సురేందర్ రెడ్డి నువ్వు చెప్పు, నాగం జనార్దన్ రెడ్డి కూడా పట్టుకురా. నేను ఆయన కూడా ఉండడం మాకు తెలియదు. జనాన్ని ఆగం చేసినందుకు నువ్వు సంజాయి చేయాలి. ఎందుకంటే నాగం జనార్దన్ రెడ్డి ఎటువంటి కూడా మాకు తెలుసు, ఏం జరిగిందో యూనివర్సిటీలో పృథ్వీరాజు విఠల్ చూసి వీళ్ళే కొట్టిన ఆయన్ని. ఎందుకంటే చంద్రబాబు జిందాబాద్ అన్నాడు కదా, దొంగల సద్దులు మోసుకుని పోతారా మీరు? అందుకని మేము అడుగుతున్నాము, నువ్వు ప్రెస్ క్లబ్ రా. మాకు తెలియదు నువ్వు ఎటువంటి ఉన్నావు, మాకు తెలియదు. నువ్వు మంచి రుజువు చేసుకోవడానికి ప్రెస్ క్లబ్ రా, ఇక్కడ సంజాయిషి, అప్పుడు మేము మిమ్మల్ని నమ్ముతాం. లేకపోతే అంటేనే ఉంటాం. రండి, ఇటు రండి. సో మీరు చూసారు కదా వీడియో. అంటే ఇప్పుడు వాళ్ళ తర్వాత అంటే ఒక ట్రాప్లో పడ్డట్టయితే నాకు అనిపిస్తున్నది. చర్చ ఇంకా ముందుకు వెళ్ళాలి. నేను ఆ వీడియో నా ఛానల్ కూడా అప్లోడ్ చేయాలనుకున్నా కానీ వీడియో దొరకలేదు. పొరపాటున అప్లోడ్ చేసి మళ్ళీ అవతల మళ్ళీ స్ట్రైక్ వేసేయడం భయం. ఎందుకంటే వాళ్ళ వర్షన్ కూడా వేయాల్సిన అవసరం ఉన్నది. సో ఈ వాదన ఎటువైపు వెళ్తున్నదని మీకు అనిపిస్తుంది? ఇటు నేను అబ్జర్వ్ చేసినంత వరకు, నేను దాదాపుగా 3 సార్లు క్షేత్రస్థాయికి పోయినా. ఒకసారి పెద్ద మీటింగ్, పర్వతాల మీద అందరం కలిసి మీటింగ్ పెట్టినాము. ఇప్పుడు ఏదైతే ఉన్నాడో సురేందర్ రెడ్డి, గుమ్మడికాయల దొంగ ఎవడంటే ఫస్ట్ భుజాలు దడుకున్నది వాడే, ఆ రెడ్డే. అందులో మళ్ళీ క్యాస్ట్ ఫీలింగ్ తెచ్చింది కూడా ఆయనే. ఇక్కడ బుచ్చిరెడ్డి అని ఒక వ్యక్తి చెప్తాడు, దాదాపు మేము 100 నుంచి 150 మంది రెడ్డిలో ఉన్న బాధితులం. ఆయన ఏదో పొద్దుగల నేను వీడియో చూసినప్పుడు ప్రపంచంలో ఉన్న రెడ్లంతా ఏకంగా అండి నాగర్ కర్నూలు బాధితులంతా ముంచుదాం అంటున్నాడు. అది ఎంతవరకు అన్యాయం? చట్టం మీద ఈ బడుగు బలహీన వర్గాలకు ఉన్నంత గౌరవం ఆ 15% ఉన్నటువంటి మందికి లేదు అని అనిపిస్తుంది ఆ వీడియో చూస్తే. వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా ఏదైతే సాయిబాబా ఫైనాన్సర్స్ వాడు ముంచిండో అతను ఫ్యాక్ట్గా ఉన్నట్టు తెలుస్తుంది మాకు. ఎందుకంటే వాడు ఉన్న దాంట్లో అందరికీ సర్దుదాము, అందరిని కాపాడదామని ఆయన అంటే, ఈ రెడ్లు మాత్రం ఉన్న 3 కుటుంబాల రెడ్లు ఆ సాయిబాబాతో పైసలు ఇప్పించకుండా వాడిని అంతా చీట్ చేస్తున్నారు. వీళ్ళంతా వాడి దగ్గర మోసం చేసి వాడి దగ్గర ఉన్న ఆస్తులన్నీ నాకు తెలిసి వీళ్ళు కాజేసి వాడిని ముంగట పెట్టి నాటకం ఆడుతున్నారు. ఇదంతా సురేందర్ రెడ్డి పొద్దుగల ఏదైతే వీడియో చేసిండో ఆ సురేందర్ రెడ్డి చేతుల్లో ఉన్నది. జనం కోడై కూస్తున్నారు. ఇక్కడ అమాయకులైనటువంటి జనం, వాళ్ళకి చదువు లేదు, చెప్పులు లేవు, కట్టుకోవడానికి చక్కగా బట్టలు లేవు. వీళ్ళందరూ కూడా పదే చెప్తున్నారు. వాళ్ళు అనుభవించినారు. వాళ్ళతో దాదాపు 4 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి చాలా కష్టాలు పడుతున్నారు. సురేందర్ రెడ్డి దీని అంతటికి టీమ్ లీడర్, సురేందర్ రెడ్డి దీని అంతటికి ఛాంపియన్. అతన్ని పట్టుకుంటే తప్ప ఇది జరగదు, ఇలా న్యాయం జరగదు. దయచేసి సురేందర్ రెడ్డిని ముఖ్యంగా ఇందులోకి లాగాలి. ఆయన ముక్కు బట్టి పిండి వీళ్ళందరికీ మనం న్యాయం చేకూర్చే విధంగా ముందుకు నడవాలి. సో ఇది ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నా ముందు పృథ్వీరాజ్ గారు అండ్ తెలంగాణ విఠల్ గారు కూడా ఉన్నారు. యాక్చువల్గా మేము ఇది 2 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఇష్యూ. నిన్న కూడా ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను ముందు నుంచి చెప్పేది ఏంటంటే వీళ్ళ ఫోటోలు వేయాలి, 6 ఫోటోలు. ఈ 6 ఫోటోలు వేస్తే దాక్కున్న దొంగలు బయటకు వస్తారు అని చెప్పి నేను ఈ ఎఫ్ఐఆర్లో వాళ్ళ భార్యల పేర్లు ఉంటే పేర్లు చదివి ఆ ఫోటోలంతా బయట పెట్టడంతో ఇప్పుడు బయటకు వెళ్ళారు. అంటే ఫోటోలు బయటకు వెళ్ళగానే ఎన్ఆర్ఐలో లేకపోతే ఢిల్లీ అమెరికాలో ఉన్న వాళ్ళు వాళ్ళ బంధువులు అంతా చూస్తారుగా, అరే మంచోడు అనుకున్న దొంగ అని. ఇప్పుడు అంతా బయటకు వెళ్ళారు, అరే ఫోటోలు ఎట్లా వేస్తావు మాయని. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన వార్.
మీరు అంతా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అదే ఇప్పుడు 420 నా కొడుకులను బయటికి తీసుకొచ్చినావు. వీళ్ళ ఫోటోలు అయితే కనబడుతున్నాయి కదా, బాధితుల ఫోటోలు అయితే కనబడుతున్నాయి కదా. అమాయకులు, వాళ్ళకి అసలు ఏం తెలియదు. వీళ్ళు వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లే ఉన్నది. ఎంకిపెన్లి సుబిగాన్ సాగుకు వచ్చిన లెక్క ఉన్నది. ప్రాజెక్ట్ ఏందో నాశనకాలం వచ్చింది. ఆడ వచ్చితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు ఇటువంటి సమస్యలే ఎదుర్కొన్నాయి. మొత్తం వాళ్ళకి రావాల్సినంత కూడా అప్పుడు ఆ రోజు 2000 కోట్లు ఉంటే కూడా అంత కూడా వాళ్ళకు రావాల్సినంత కూడా వాళ్ళు రాలేదు. ఏదో తీసుకొచ్చి పెట్టి దానిలో పెట్టేదో కాపాడతారు. పెద్ద మనుషులు, ఊర్లో పెద్ద మనుషులు అనుకుర్రో ఏమనుకుర్రో పాపం. రేపు దేనికన్నా అక్కడికి వస్తాయి, బిడ్డ పెళ్లికో లేకపోతే ఇల్లు కట్టుకుంటుందో దేనికన్నా సాగుకో దేనికో వస్తాయని చెప్పి తీసి దగ్గర పెట్టుకొని ఉన్నారు. సరే, దాన్ని పరిష్కారం కానటువంటి అంశాలను నువ్వు కేసులు పెట్టిన తర్వాత కూడా ఇప్పుడు ప్రభుత్వాలన్నీ వాళ్ళే ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయరు. నీ అసంటోడు రఘు మన తెలుగు వెళ్ళి దాన్ని బయటికి తీసుకొస్తే బెదిరించుకుంటా వీడియోలు పెట్టుకుంటా ముఖ్యమంత్రి రెడ్డి కాబట్టి మీరు ఇట్లా చేస్తున్నారా అంటే ముఖ్యమంత్రికి దీనికి ఏం సంబంధం? అసలు నువ్వు ముఖ్యమంత్రి చుట్టమా లేకపోతే ముఖ్యమంత్రి దీనిలో భాగస్వామి ఉన్నాడా? ఏమన్నా ముఖ్యమంత్రి చెప్పి చేపిస్తున్నాడా? రేవంత్ రెడ్డి ఏమన్నా చెప్పి చేపిస్తాను నీకు అసలు ధైర్యం ఏంటి? నీ ఇష్టం వచ్చినట్టు వేసుకొచ్చి నీ రేటింగ్ కోసం ఎంతసేపు ఉన్నా రెడ్డి 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 అంటే రెడ్డి సంతాలని మేమేం చేసినా మేము ఒక బాధ్యతలో మా కుటుంబ సభ్యులు అందరూ కలుపుకుంటే 4-5 కోట్ల రూపాయలు కావాలి. చూసి మాట్లాడు, నీకేం భయపడడం వల్ల కాదు. మేము మాది తప్పుంటే రెడీ చలో. ఒకవేళ నీది తప్పు అయితే మరి నీవేం శిక్ష అనుభవిస్తావు? నువ్వు నా తప్పు అయితే నేను శిక్ష అనుభవించాలనుకుంటా. నేను నా ఎక్స్ప్లెనేషన్ నేను అడగకుండా నా ఫోటో చేసే అధికారం నీకు ఎక్కువ ఉందా? అంటే నువ్వు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఫాలో కావా? నువ్వు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నా? నువ్వు ఒక రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి రెడ్డి ముఖ్యమంత్రి అయినా రెడ్ల తిప్పుకుంటూ పోతావా నువ్వు? నేను కూడా ఒక సూచన ఇస్తున్నా మా రెడ్డి అడ్వకేట్లకు. అంటే రెడ్డి అడ్వకేట్ అయినప్పుడు దానికి దరఖాస్తు పెట్టుకోవాలి. మేము ఒకళ్ళకి ఫైల్ చేయాలంటే ఇది ఎక్కడ న్యాయమే? మాకు బార్ కౌన్సిల్ రూల్ పొజిషన్ దాని ప్రకారం మేము ఒకళ్ళకి ఫైల్ చేస్తాము. గత 22 ఏళ్ళకి ఒకళ్ళ చేస్తున్నా. నువ్వు ఇన్ని రోజులు ఓపిక పట్టినా ఓపిక ఒక హద్దు ఉంటుంది. రెడ్లు ఒకళ్ళ చేయద్దా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ మీద 100 కేసులు ఉన్నాయి. 100 కేసులు ఉన్నప్పుడు నేను అడ్వకేట్ ప్రొటెక్ట్ చేసలేదా? మర్చిపోయావా నువ్వు? అంటే ఆ కేసులో నిజమేనా? సమాధానం చెప్పాలి నువ్వు. నీ మీద 100 కేసులు ఎవరు ప్రొటెక్ట్ చేసింది? నేను ఒక న్యాయవాది ప్రొటెక్ట్ చేసిందా నేను? అంటే అది ప్రూవ్ అయినట్టేనా? చూసి మాట్లాడాలి, ఎక్స్ప్లెనేషన్ అడగాలి. నువ్వు బాధితులకు న్యాయం చేయాలంటే ఆల్రెడీ నేను 25 కోట్ల రూపాయల భూమిని ఆపిన. నేను మాట్లాడే ముందు తెలుసుకోవాలని. 25 కోట్లు అంటే అది 25 కోట్లు కానే కాదట. 5 కోట్ల 6 కోట్ల భూమి, అది 5 కోట్ల భూమిని 25 కోట్లు. ఇప్పుడు సవాల్ అదే, ఆయన ఏంటంటే ఒక అహంకార ధోరణితోనే మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వు అని చెప్పుకుంటా నన్ను అడగాలని ఇంట్లో క్లియర్ కట్ గా ఇవన్నీ పేర్లు పెట్టి ఇంట్లో క్లియర్ గా ఆయన పేరు ఏది A10 నాగం బుచ్చిరెడ్డి అలియా సురేందర్ రెడ్డి, సన్ ఆఫ్ లేట్ మోహన్ రెడ్డి, రెసిడెంట్ ఆఫ్ నాగపూర్ విలేజ్ ఆఫ్ ఏంది రేవల్లి మండల్. ఇట్లా క్లియర్ కట్ ఉన్నది కదా నాయన. ఇక ఇంకేంది, నువ్వు దేశానికే తెలిసిపోయినావు మొత్తం నీ పతారం మొత్తం. సరే, ఫోటోలు పెట్టిండ్రు. రేపు పొద్దుగాల ఇంకా కూడా గట్టిగా పెడతాం. ఇంకా చాలా మంది వాయిసెస్ కూడా వస్తాయి. ఇప్పుడు నువ్వైతే అభియోగం చేసి ఇప్పుడు తన గురించి రఘు గురించి మాట్లాడినావు కదా, మరి చలో ఎక్కడికంటే అక్కడికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం వేసుకుందాం, వస్తాం, కూర్చుందాం. ఎవరేందో దీన్ని పటాపంచలు బయటికి తీసుకొద్దాం. వాళ్ళని తిక్కలేసి ఆడికెళ్ళి నాగర్ కర్నూలుకి వెళ్ళి ఓ బండి పట్టుకొని ఇంతమంది వచ్చి మీ ఎంపీ దగ్గర పోయి మల్లు రవి దగ్గర పోయి అప్లికేషన్లు ఇచ్చి మా భూమి మేము ఇక మా కాంపెన్సేషన్ సంగతి, మీ ఫైనాన్స్ సంగతి ఏందో, మీ సంగతి ఏదో, మీ కేసులు ఏందో, ముఖ్యమంత్రి నీకు సుట్టపోటు కాకుండా నీ బొక్కల వారాలి. ఫస్ట్ ఈ లైన్లో ఉన్న ఫస్ట్ బొక్కల వారేసి కేసులు పెట్టి నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా, ఇప్పుడు ఇట్లా చేసినందుకే మీరు బయటకు వచ్చారు. లేకపోతే ఇప్పుడు వీళ్ళందరినీ 2 ఏళ్ళు అంటే నీకు ఒక్కసారి బొమ్మ నీకు బయట కనబడితే మీకు ఇంతగానము మీకు రోషాలు వస్తున్నాయి, మీ పరువు పోయిందని చెప్పి మీరు అనుకుంటున్నారే. మరి వీళ్ళు ఏళ్ళకెళ్ళి తిరుగుతా ఉన్నారు కదా, వీళ్ళంతా రోడ్ల మీద పడి ఈ ఆఫీసు ఆ ఆఫీసు, ఈ లీడరు ఆ లీడర్ అనుకుంటా కాళ్ళు చెప్పులు అరిగేదాకా ప్రతి రాజకీయ నాయకుని దగ్గర కావచ్చు, మీ దగ్గర కూడా మీ దగ్గర. మరి వాళ్ళ ఇజ్జత్ ఎంత పోయి ఉంటుంది? వాళ్ళకు పరువులు లేవా? అంటే
పేదోనికి పరువు ఉండదు, నీకే ఉంటుందా? పైసలు ఉన్నోనికే ఉంటుందా? అంటే ప్రజల పక్షాన నిలబడి ప్రజల గురించి మాట్లాడి వాస్తవాలు బయటికి తీసుకొస్తే మీరు వీడియోలు చేసి మీరు పెట్టుడు ఇదే ఎక్కడ తమాషానైనా వదిలిపెట్టేది లేనే లేదు. ఈ ఇష్యూ మాత్రం వదిలిపెట్టదు. మనం పోదాం, అడిగడిగి నాగర్ కర్నూలు పోదాం, వాళ్ళ దగ్గరనే వాళ్ళ అడ్డాల దగ్గరనే కూర్చుందాం. మరి నీ వెనక ఎవరున్నారో చూద్దాము. ఇంట్లో కూడా రెడ్లే ఉన్నారు కదా, నువ్వు అనవసరంగా ఏంటంటే నువ్వు చేసే లంగ పనులకు మొత్తం రెడ్లని ఇంట్లో గుంజే ప్రయత్నం చెయ్యకు. ఒకవేళ చూద్దాం అది కూడా. మరి నీ వెనక బలం ఏమున్నదేమో రేవంత్ రెడ్డికి నువ్వు చెప్పించిండేదో మేము నాగర్ కర్నూలుకి వచ్చినాక తెలుస్తుంది. దీనికి ఒక పర్ఫెక్ట్ ప్రోగ్రామ్ పెట్టి అమ్మ వస్తాం, మీ అంబడి ఉన్నాడు కదా, రఘు ఒక్కడ ఏం లేడు, రగన్కడ మేమందరం ఉన్నాము, వస్తాం, మేము వస్తాం, మీ భూముల కాడికి వస్తాం, ఈ దుర్మార్గులను ఎండగడదాం, మీకు న్యాయం జరిగే వరకు ఊకునే సమస్యనే లేదు. ఇవన్నీ మీరు ఈ వీడియోలు పెట్టి ఇవన్నీ ఏదో తమాషాలు చేశారంటే ఇవన్నీ నడవై తాటాకులు చెప్పులు కదా కుందేళ్ళు బెదిరినట్టు కాదు. ఇడ మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని అడిగి బాజార్లో ఇంకా నంగా చేస్తాం మేము చూసుకుంటూ చూడండి. తెలంగాణ విఠలు ఉన్నారు, సో మీరేం చెప్తారు ఈ పేదల విషయం? ముఖ్యంగా మన తొలి వెలుగు ఛానల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. గ్రౌండ్లో జరిగిన అన్యాయాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోకపోయినా కూడా ఇంతమంది పేద ప్రజల అక్క చెల్లెలని తల్లిదండ్రులని సోమాజి కూడా ప్రెస్ క్లబ్కి తీసుకుని ఒక్కసారి వీళ్ళ మొక్కలు చూపి అమ్మ. తెలంగాణ అంటేనే అమాయకత్వము, ఆవేశము. వీళ్ళందరూ పాలమూరు బిడ్డలు. పాలమూరు మొక్కల్లో వీళ్ళు ఎవరన్నా ఎంత కష్టపడితే ఇవ్వాలి, ఒక్కసారి వీళ్ళ ఫేసులు చూపించండి. మరి ఫైనాన్స్ కంపెనీ పెట్టిన వాళ్ళు వీళ్ళు బలిసిన వాళ్ళు 12 మంది ముఖాలు చూడండి. మీ ముఖాలు ఒక్కసారి చూపించినందుకు అంటున్నారు కదా. దాదాపు 2,000 కోట్ల రూపాయల విలువైన భూమిని 180 కోట్లకి కాజేసారు. ఆ భూములు డిపిఆర్ రాకపోయినా కూడా ఇప్పుడు వాళ్ళు పంపించిన దీనిలో చదువుతుంటేనే 180 కోట్లకి అగ్గోకు తీసుకున్నారు. భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం వచ్చిన తెలంగాణ పోరాటంలో ఆ 180 కోట్లను కూడా ఆ వచ్చిన డబ్బులు కూడా 2,000 కోట్ల రూపాయలు రావాల్సిన దాన్ని వచ్చిన డబ్బులు కూడా అదే బ్రోకర్ గద్దల గినక ఎత్తుకపోయారు. పాపం వాళ్ళ పిల్లల చదువులకో గుండె పగిలితోనో పెళ్లిళ్ళకో డబ్బులు అడిగితే అమ్మాయిలను బెదిరిస్తున్నారు, కేసులు పెడుతున్నారు. గతంలో ఉన్న బ్రోకర్ పార్టీ ఆ తప్పు చేసిందని చేస్తే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం బీగుతుంది అంటే మహబూబ్ నగర్ అంటే రెడ్ల పాలన, ఇక మేము ఏం చేసినా నడుస్తామంటే మరి ఇక్కడ కూడా పేద రెడ్లు ఉన్నారు. అసలు రెడ్డిల ప్రస్తావన ఎందుకు వస్తుంది ఇక్కడ? ప్రపంచంలో ఉన్న రెడ్లనంతా ఏకం చేయరా బిడ్డ, రెడ్లను ఏకం చేయి. మేము కూడా మాకు కూడా రెడ్లు తెలుసు. రెడ్డి అంటే కులం కాదు, రెడ్డి అంటే కులం కాదు, రెడ్డి అంటే కాపాడేటోడు. రెడ్డి అంటే ఒక కులం కాదు. రఘువీరారెడ్డి కూడా రెడ్డి, యాదవ్. రెడ్డి అంటే ఒక టైటిల్, ఊరిని కాపాడేటోడు రెడ్డి. మరి ఇక్కడ 150 మంది రెడ్లు అన్యాయమయ్యారు. మరి వీళ్ళ తరపున ఏమవుతారు అంటే కుల సంఘం పెట్టి వీళ్ళని బదనాం చేద్దాం అనుకుంటున్నావా? బిడ్డని నాగం ఆయన ఎవరు? నాగం మాకు కూడా తెలంగాణ రెడ్లందరూ మాకు కూడా చుట్టాలు ఉన్నారు, మాకు కూడా పరిచయాలు ఉన్నాయి. మేము కూడా రెడ్డి పెద్దలనే తీసుకొస్తాం. ఏ రెడ్డి ఎట్లా చేసిరో నిజ నిర్ధారణ కమిటీ తీస్తాం. దీనిలో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి రెడ్డిని తీసుకొస్తే దాక్కుందాం అనుకుంటున్నావా? రేవంత్ రెడ్డి గారు మీ సొంత జిల్లాలో మీ ప్రజలు నాగర్ కర్నూలు ప్రజల ఇజ్జత్ మేము నిజ నిర్ధారణ కమిటీ మొత్తం తెలంగాణ సమాజాన్ని అక్కడికి తీసుకొస్తాం. పృథ్వన్న, పాషం యాదగిరన్న, రగన్న అద్దరులో అమ్మ మీరు ధైర్యంగా కొట్లాడండి. చాకలి ఐలమ్మ లాగా, రాణి రుద్రమదేవి లాగా మనము కళ్ళల్లో కారం పోసి రజాకారులను ఎదిరించిన వాళ్ళం. ఇవాళ మన భూములు కాపాడుకోవడం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి భూములు కూడా అడ్డమస్తే ఆగుతారా? కాదు. ఇదే ఆయన ఎవరు? నాగం బుచ్చిరెడ్డి భూముల మీద వస్తే ఆగరా? ఆయన ఫోటో చూపించినందుకు ఏదో పరుగు పోయిందని అంటున్నాడు. మరి అలా మన జీవితాలే నేను ఏ కులానికి అమ్మ మేము ఒక జర్నలిస్ట్గా తెలంగాణ ఉద్యమకారులుగా పృథ్వన్న నేనైనా ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. పేద ప్రజల కన్నీళ్లు నీళ్ళు వస్తే తెలంగాణ కోసం ముచ్చర్ల సత్యనారాయణ గారు మాకు ఇచ్చిన వారసత్వము, కేశవరావు జాదవ్ చెప్పింది ఏంటంటే భూమి కోసం భుక్తి కోసం కన్నీళ్లు, మీ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఇవాళ వచ్చారు. ఇవాళ రఘుకి ఏం పని లేదా, విఠలకి ఏం పని లేదా, పృథ్వన్నకి ఇవాళ ఎందుకు వచ్చారు ఈ పేద ప్రజలంతా? ఆయన ఆర్మీలో పనిచేసి 40 లక్షలన్నా 40 లక్షలు జై జవాన్ జై కిసాన్ అంటాం కదా. ఈయన తండ్రి తండ్రిని తీసుకురండి, ఇట్లా ముందుకురా. ఈయన కొడుకునేమో ఆర్థిక ఉగ్రవాదులు చంపేసిర్రు. ఈయన భూమిని గుంజుకొని మహబూబ్ నగర్లో గద్దలు ఊర్లో ఉన్న పెద్దలు చంపేస్తున్నారు. మరి ఎక్కడికి పోవాలి వీళ్ళు? ఇవాళ సోమచ్చి కూడా మల్లు రవి గారు ఏం చేస్తున్నారు? మీరు ఎంపీ కదా, మీకు లేదా సోయి లేదా? కాంగ్రెస్ ఎంపీలు మహబూబ్ నగర్లో ఉన్న వాళ్ళు వంశీచంద్ర రెడ్డి, నువ్వు నా దోస్తువే కదా చెప్తున్నా, CWC మెంబర్. మీ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు కదా, మరి నువ్వు ఢిల్లీలో తిరుగుతున్నావు కదా. వంశీచంద్ర రెడ్డి, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అండ్ డిమాండింగ్ యూ, ప్లీజ్ కాల్ దెమ్. అండ్ మిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి, మీ తమ్ముళ్ళు తిరుపతి రెడ్డి, మీ అన్న కొండల రెడ్డి ఆర్మీ వేసుకొని పోవడం కాదు, ఇక్కడ ఇమీడియట్గా వీళ్ళందరినీ రేపు సీఎం ఆఫీస్కి పిలిపించుకోండి. మహబూబ్ నగర్ అంటే తెలంగాణ తెగింపు, తెలంగాణ అమాయకత్వం. పాలమూరు అంటే పాలమూరు నుంచే వచ్చింది తెలంగాణ. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు DPR లేకుండానే వీళ్ళకి అన్యాయం చేశారు. వీళ్ళకి వాస్తవంగా 2,000 కోట్ల రూపాయలు చాల్సింది 180 కోట్లు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో చూస్తేనే ఈ దొంగ కొడుకులు అందరినీ చెప్తున్నాం, బిడ్డ మీరు గినక
ఏదో రఘుని బెదిరిస్తేనో లేకపోతే వీళ్ళని బెదిరిస్తాను 4 కోట్ల మంది ప్రజలు ఏకమై నాగర్ కర్నూలు నడి రోడ్డు మీద పంచాయతీ పెడతాం. ఈ 12 మందిని ప్రజాకోట్లో పెడతాం. ఏమనుకుంటూ తెలంగాణలో ప్రశ్నించేటోడు ఎవరు లేడనుకుంటున్నా? అమ్మ మీరు ధైర్యంగా ఉండండి. మనతోని వెలుగు రఘున్నాడు, పృథ్వన్ ఉన్నాడు. ఒక్కడు కూడా మీకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరు పెడతాం. మన వైపు న్యాయం ఉంది, ధర్మం ఉంది. నువ్వేం బాధపడకు, తెలంగాణ అంతుంటది. రగ్గారు మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీరు ఇంత పక్షాన ఇంత మందిని తీసుకొచ్చినందుకు. పృథ్వన్న మనం పోదాం అక్కడికి. పాశం యాదగిరన్న, సూర్యన్న, పాశం యాదగిరన్న, మనం అందరం పోదాం. నిజ నిర్ధారణ కమిటీ సూర్యన్నేడి అందరం పోదాం. పోయి అక్కడ ఏం తప్పో రెడ్డిలు ఎందుకు వస్తున్నారండి ఇక్కడ అంటే బాధితుల్లో పేద రెడ్లు బతకద్దా? దీనిలో 105 మంది చచ్చిపోయారు అన్న గుండె పగిలి. 30 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 30 మంది విషయం తాగి చచ్చిర్రు. అంటే నీ నాగం ఆయన ఫోటో పెడితే ఇవాళ కూడా చచ్చిపోయిందట. ఇవాళ కూడా అన్న రగన్న ఇగో నేను చెప్పే సొంత కవితం కాదు. వాళ్ళ ముఖాలు చూడండి, పాపం వాళ్ళ వేషం చూడండి. వాళ్ళు మొత్తం పేదరికంలో భూమిని నమ్ముకొని భుక్తిని నమ్ముకొని ఎండిపోయిన పాపం ఎండు కట్టెల్లాగా ఉన్నారు. ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం, న్యాయం వైపు ఉంటాం. ఇగో ఈమె ఇగో చచ్చిపోయింది, ఇవాళ చచ్చిపోయింది. ఇక్కడ వస్తుండే ఏం పేరు? పేరు మల్లయ్య. మేము పేద ప్రజల అన్న ఒక్క నిమిషం రేఖం చేద్దాము. మీ కులమేది రేఖం చేద్దాము. వాడు అంటుడు కదా రెడ్లని, గొల్లోలను, కురుమోలను, ఎస్సీలను, మైనారిటీలను అందరు ఏకం చేసి ఆడు కూడా చెప్తున్నారు కదా రెడ్డి అని. వాడిని రమ్మంటాం, సీఎం దగ్గరికే తీసుకుపోదాం. నీ సీఎం దగ్గర రా, రేవంత్ రెడ్డి నువ్వు రా. వీళ్ళందరూ మీ వాళ్ళంతా ఒకటంట కదా, నువ్వు వాళ్ళ మనిషి అంట కదా, రా నువ్వు వచ్చి నువ్వు వీళ్ళకి సంజయ్ అని చెప్దాం, రేవంత్ రెడ్డికే చెప్దాం. గో ఆ గొల్లోళ్ళు అందరూ హైదరాబాద్లో గొల్లోళ్ళు ఎవరైనా ఉంటే అందరూ రండి, కుర్మోళ్ళు ఉంటే రండి, ముస్లింలు ఎస్సీలు ఉండని రండి, అందరినీ మాలమాదిగోళ్ళు రండి, ముస్లింలు రండి, సీఎంని నిలదీద్దాం. నువ్వు రెడ్డి అంట, నువ్వు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అట రెడ్డి, రేవంత్ రెడ్డి నువ్వు రా ఇక్కడికి వచ్చి సంజాసి సీఎం ఇక్కడికే రమ్మందాం, సురేందర్ రెడ్డి కూడా పట్టుకొని రమ్మందాం, ఎక్కడున్నా పట్టుకొని రమ్మందాము. వచ్చి ఇక్కడ పబ్లిక్ హియరింగ్ పెడదాము, పబ్లిక్ కోర్టే పెడదాం. ఇక్కడ అడుగుదాం, నువ్వు వచ్చి చెప్పి ఇక్కడ నువ్వు న్యాయవాదివి కదా, ఈ ప్రజల కోర్టులో వచ్చి సంజాయించుకో. అన్న ఏం ఇప్పుడు ఎవరు ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు ఈ 12 మంది 6 మీకు తెలిసిన వాళ్ళేనా? మీకు దొంగలేనా? తెలిసిన వాళ్ళే, మొత్తం దొంగలే. మాకు కనపడతలేరు, దొరుకుతలేరు. ఎవడైనా ముందలకాయ ఎవడైనా ఊళ్ళో తిరిగేటోడికి 10-5 లంచం ఇస్తారు. ఏం లేడు, ఏం దేవులాడతారు, మీకు ఇచ్చేటోడు ఎవడు? ఇట్లా. సో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు గారు ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ పక్షాన అందరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము పేద పక్షాలు ఉంటాం, మన తొలి వెలుగు నిజాయితీగా కొట్లాడుతుంది. మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు, కానీ రెడ్డి ముసుగులో మీరు రేవంత్ రెడ్డి పేరు చెప్పి దందా చేయాలనుకుంటే మీకు ఏం గతి చేయాలో కూడా తెలుస్తుంది. ఇక వన్నాల శ్రీరాములు గారు మాట్లాడు. మాజీ ఎమ్మెల్యే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు గారు కూడా వచ్చారు ఇక్కడికి. మీరు ఇచ్చినటువంటి ఈ మెమోరాండం చూశాను. దీంట్లో డిపిఆర్ లేకుండా కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ శాంక్షన్ చేయకముందే వీళ్ళు హడావుడిన ఈ ప్రాజెక్ట్ చేసిండ్రు. ఆ ప్రాజెక్ట్ ఏదో ఏం ముందట పడ్డదో తెలియదు, కానీ అది సగంలో ఆగిపోయింది. కానీ మీ భూములు గుంజుకొని మిమ్మల్ని చాలా అన్యాయం చేసి అనేక మంది ఇప్పటికి కూడా మీ దాంట్లో చనిపోయినారు. కాబట్టి ఈ విషయంలో ఈవెన్ నేను మాజీ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నా, తప్పకుండా బీజేపీ మా పార్టీ దృష్టికి తీసుకెళ్తా. మీకు న్యాయం జరిగే విధంగా నేను కూడా మీతో పోరాటంలో ఉంటా. మా పార్టీని కూడా నేను ఈ విషయాన్ని నేను మా కిషన్ రెడ్డి గారికి, మా మంత్రులు వాళ్ళకు కూడా, కేంద్ర మంత్రులకు కూడా ఈ విషయాన్ని నేను వాళ్ళ దృష్టికి తీసుకొస్తా. మీరు ఇచ్చిన మెమోరాండం కాపీని వాళ్ళకు పంపించి కూడా మీకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తా అని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో 200% వెనక్కి తగ్గేదే లేదు. ఈ యుద్ధం కొనసాగుతుంది వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు. అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తారు, ఎమ్మెల్యేల ఇంటిని ముట్టడిస్తారు. అవసరమైతే బార్ అసోసియేషన్ దగ్గరకు వచ్చి ఎమ్మెల్యేల ఎవరైతే అడ్వకేట్లు ఉన్నారో మరి ఇట్లా మాట్లాడుతున్నారో అని వాళ్ళ కాళ్ళు మొక్తారు. మరి రెడ్డి సంఘం నాయకులు ఎవరెవరైతే మెయిన్ నాయకులు ఉన్నారో మరి మీ కమ్యూనిటీని మొత్తం ఇందుకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా దయచేసి రెస్పాండ్ కావాలి. ఇందులో దాదాపు 100 మందికి పైగా పేద రెడ్లు ఉన్నారు. వాళ్ళు కూడా దాదాపు లక్షల రూపాయలు కోల్పోయి దుర్మార్గుల వల్ల.
మరి వీళ్ళని బహిష్కరించాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళ చేత ఈ డబ్బులు కక్కించి ఈ బాధితులందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు అనుకుంటుండొచ్చు నువ్వు వీడియో చేయగానే భయపడతాడేమో అని. నువ్వు 1000 కోట్లకు డిఫమేషన్ పంపించినా 100 కేసులు పెట్టించినా ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు. నా గురించి తెలుసుకున్న తర్వాత నువ్వు వీడియోలు చేయి, ఇంకా 10 వీడియోలు చేయి, ఇంకా 10 ఛానళ్ళకి ఇంకా డబ్బులు ఇచ్చి ఇంకా వీడియోలు చేయించు. ఐ డోంట్ కేర్. నువ్వు చేసిన వీడియో వల్లనే ఇవాళ ఈ మూమెంట్ స్టార్ట్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే నీకు థ్యాంక్స్ చెప్పాల్సిందే. నువ్వు ఇప్పుడు లైన్లోకి వచ్చినావు. ఇప్పుడు ఒక్కడు రెస్పాండ్ అయ్యి ఇంకా 5 ఉన్నారు కదా దొంగలు, 5 కూడా రెస్పాండ్ కావాలి, 5 కూడా వీడియోలు పెట్టాలి. నెక్స్ట్ NIA ఉంది, ఏది ఉంది NFC దగ్గరికి వెళ్ళబోతున్నారు. రేపో ఎల్లుండో ఇట్యాల ధనుంజయ్ నీ NFC ఆఫీస్ దగ్గరికి రాబోతున్నారు. మరి అక్కడ వీళ్ళేమి యుద్ధం చేసి ఇంకోటి చేయరు, ప్రశాంతంగా వెళ్తారు, శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తారు. మరి ఈ దొంగను ఎట్లా మీరు ఆఫీసులకు రాణిస్తున్నారు అని నీ భాగవతం అంతా అక్కడ బయట చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా, కొట్లాడదాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.